ఏయూలో అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుపుతామన్నారు ఎంపీ సీఎం రమేష్. రాజీనామా చేసిన ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి రిజిస్ట్రార్ను వదిలిపెట్టబోతున్నారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్లారు కూటమి నేతలు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర తాళాలు వేసిన గేట్లను విద్యార్థి సంఘాల నేతలతో కలిసి తెరిపించారు. యూనివర్సిటీలో పరిస్థితులను ఎంపీ సీఎం రమేష్తో పాటు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, వెలగపూడి, వంశీకృష్ణ పరిశీలించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేశాడు. ఇతను చేసినవన్నీ కూడా లెక్క ఉంది. ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం. ఇది తెలిసి మేము ఈ రోజు నాయకులందరం పెద్దలు గంటా శ్రీనివాసరావు గారి, వెలగపూడి రామకృష్ణబాబు గారు కానీ, వంశీ కానీ, అలాగే మన విష్ణు కుమార్ రాజు గారు అందరూ రావాలనుకుని మేము వారం నుంచి అనుకున్నాం. కాకపోతే నాకు పార్లమెంటు, వారికి అసెంబ్లీ ఉండి రాలేకపోయాం. కానీ ఇది తెలిసి అతను రాజీనామా చేసిపోయినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అతని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమేమి చేశాడో అవన్నీ కూడా అతను ఆ పాపం ఇక్కడ కడగాల్సిందే. ప్రసాద్ రెడ్డి మాదిరి ఇంకా ఎవరు కూడా చేసేదానికి ఫ్యూచర్ లో కూడా ఆలోచన చేసే విధంగా ప్రసాద్ రెడ్డికి శిక్ష వేయాలి. అతని మీద ఎంక్వైరీ చేయాలని గవర్నర్ని, ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎంతో పేరున్న ఆంధ్ర యూనివర్సిటీని 5 ఏళ్ల పాటు వైసీపీ కార్యాలయంగా మార్చుకున్నారని విమర్శించారు ఎమ్మెల్యే గంటా. ఎన్నికల సమయంలో ఏయూ నుంచే వైసీపీ కార్యకలాపాలు జరిగాయని ఆరోపించారు. ఇవాల్టి నుంచి యూనివర్సిటీలో ఎలాంటి రాజకీయాలు ఉండబోవన్నారు. మరే వీసీ ఇలా చేయకుండా ప్రసాద్ రెడ్డిపై చర్యలుంటాయన్నారు గంటా. ఎక్కడా లేని విధంగా ఒక వైస్ ఛాన్సలర్ అంటే ఎలా ఉండకూడదో మరి ఆంధ్ర యూనివర్సిటీలో మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్లలో కూడా ఈ ప్రభుత్వం మొత్తం ఇట్లా చూపించింది మనకి. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా యూనివర్సిటీ గతంలో రిజిస్టర్ ఆఫీస్కి, ఛాన్సలర్ ఆఫీస్కి వస్తే శుభ్రంగా కారు ఇట్లా వచ్చి ఇక్కడ దిగి లోపలికి వెళ్ళి అధికారులు కూడా కలిసేవాళ్ళం. అటువంటిది ప్రత్యేకంగా ఒక కంచె. ఈ కంచె కూడా ఎలా ఉందంటే ఏదో రాజమండ్రి సెంట్రల్ జైలు, లేకపోతే ఇక్కడ మన దగ్గర ఉన్న ఈ సెంట్రల్ జైల్స్, ఇటువంటి వాటిల్లో ఖైదీలను కలవాలంటే వెళ్ళాలంటే ఏ విధంగా గేట్లు దాటుకు వెళ్ళాలో అలాంటి ఒక కంచెలు ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే విశ్వవిద్యాలయాలకు ఇటువంటి అవసరం లేదు. మేము ముందు వైస్ ఛాన్సలర్ నిన్న రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జి రిజిస్ట్రార్ అందరూ వచ్చారు. కొత్త వైస్ ఛాన్సలర్ త్వరలో వస్తారు. వైస్ ఛాన్సలర్ కూడా తెలియజేస్తా ఉన్నాం. ముందు పాత యూనివర్సిటీ ఎలాగుందో ఈ ఇనప గేట్లు, కంచెలు అవన్నీ కూడా తీసేసి ఒక సాధారణ యూనివర్సిటీ రిజిస్టర్ ఆఫీసు, వైస్ ఛాన్సలర్ కార్యాలయం ఎలా ఉంటుందో అలాగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం. ఏదైతే పదవికైతే రాజీనామా చేశాడు కానీ ఆయన చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దానికి తగిన శిక్ష విధించినట్టు చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకరు ఎవరు కూడా ఇటువంటి పనులు చేయాలంటే భయపడే విధంగా ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటూ ఉంటుంది. నిన్న ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్సన్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ కిషోర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. 5 ఏళ్లలో ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి యూనివర్సిటీని భ్రష్టు పట్టించారంటూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. వైస్ ఛాన్సలర్గా కరడుగట్టిన వైసీపీవాది ప్రసాద్ రెడ్డిని నియమించి ఏయూ ప్రతిష్టను దిగజార్చారని ధ్వజమెత్తారు. గాంధీ విగ్రహం పక్కనే వైఎస్ విగ్రహం పెట్టించి యూనివర్సిటీని రాజకీయాలకు అడ్డగా మార్చేశారంటూ మండిపడ్డారు గంటా.